హాయ్ అండి, చాలా రుచిగా ఇంట్లోనే కందిపొడి తయారు చేసుకునే విధానం. ముందుగా కందిపప్పు అరకేజీ తీసుకున్నాను. అలాగే ఉప్పు టేస్ట్కి తగినంత, వెల్లుల్లి ఒక దాంట్లో సగం మాత్రమే వేస్తున్నాను, ఇక్కడ హాఫే తీసుకున్నానండి. జీలకర్ర 2 స్పూన్లు, 15 ఎండుమిర్చి తీసుకున్నాను, ఒక అర స్పూను మెంతులు తీసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఆ కడాయిలోకి కందిపప్పు తీసుకున్నానండి, అరకేజీ కందిపప్పు వేసేసాను. ఇప్పుడు దీన్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే బాగా వేగుతుంది. ఇక్కడ కలుపుతూ వేయించుకోవాలి, లేదంటే అడుగున్న పప్పు అంతా మాడిపోతుంది, పైన పప్పు ఏమో వేగకుండా ఉంటుంది. ఈ కందిపప్పు వేగడానికి చాలా టైం పడుతుందండి. ఇక్కడ మొత్తం నేను వేయించడం చూపించలేదండి, వీడియో లెంత్ పెరిగిపోతుందని. ఇక్కడ కందిపప్పు వేగిపోయింది. ఈ కందిపప్పును వేరే ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఇదే కడాయిలో ఒక 2 స్పూన్ల జీలకర్ర వేశాను. ఈ జీలకర్ర కూడా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి, మాడిపోకుండా కలుపుతూ వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్లో వేగిపోతుందండి. ఈ వేగిపోయిన జీలకర్రని కందిపప్పు తీసిన ప్లేట్లోకి వేసేస్తున్నానండి. ఇప్పుడు అదే కడాయిలో మెంతులు కూడా వేసి వేయించుకుంటున్నాను. జీలకర్ర తొందరగా వేగిపోతుంది, మెంతులు అనేది ఒక 4 మినిట్స్ వరకు పడుతుందండి. ఇది అర స్పూన్ తీసుకున్నాను. ఈ మెంతులు కూడా వేగిపోయండి, ఇవి కూడా కందిపప్పులోనే కలిపేశాను. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి, ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని మంచిగా వేయించుకోవాలి. ఇవి కూడా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి, లేదంటే మాడిపోతాయి. ఇవి కూడా వేగిపోయాయండి, వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు చల్లారిపోయాయండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఫస్ట్ ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, టేస్ట్ తగినంత ఉప్పు వేసేస్తున్నాను. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసేస్తానండి, ఇక్కడ చూపించిన విధంగా. ఈ మిక్సీ జార్కి అంటుకుంటుంది కాబట్టి ఒకసారి మొత్తం కలుపుకోండి. ఈ ఎండుమిర్చి, వెల్లుల్లిపాయని ఇలా గ్రైండ్ చేయడం వలన మెత్తగా నలుగుతుందండి. కందిపప్పు అన్నీ వేసి చేస్తేనేమో తొందరగా నలగదండి, అందుకని ముందుగా వీటిని గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత పక్కన పెట్టుకున్న ఈ కందిపప్పు, జీలకర్ర, మెంతులు కలిపింది కూడా వేసేసి ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇక్కడ లైటింగ్ ప్రాబ్లం అండి, అందుకనే ఇలా చీకటిగాను అప్పుడే లైటింగ్గా వస్తుంది. ఇదిగోండి, ఈ విధంగా పొడిగా చేసేసుకున్నాను. మెత్తటి పొడిలాగా చేసేసుకోండి. గరుకుగా ఉన్నా కూడా బాగుంటుంది, కానీ కొద్దిగా కరకల్లాడుతుందండి, అందుకని మెత్తగా చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. మిగిలిన కందిపప్పును కూడా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్నానండి. చూడండి, ఫస్ట్ సారి వేసినప్పుడేమో ఎండుమిర్చి చేశాను కాబట్టి కలర్ వేరుగా ఉంది. రెండోసారి నేను ఒక కందిపప్పునే గ్రైండ్ చేశాను కాబట్టి కలరు డిఫరెంట్గా ఉందండి. ఈ పొడిని బాగా ఒకసారి కలుపుకోవాలండి, లేదంటే మిక్సీ జార్లో ఒకసారి వేసినా కూడా బాగానే గ్రైండ్ అయిపోతుంది కాబట్టి అలా కూడా కలిసిపోతుంది. కందిపొడి రెడీ అయిపోయిందండి. ఇది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేయండి.